ఇట్లా పిక్టోరియల్ రూపంలో చూపిస్తున్నాం. ఎన్ని ఇచ్చినాం సార్? 4 కదా? 4 ఏమి ఇచ్చినాం మనం సార్కి? బాల్స్ ఇచ్చినాం. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి సార్? 3. 1 2 3. ఇట్లా ఇప్పుడు వాళ్ళు చూశారు, దాన్ని లెక్క పెట్టుకున్నారు. ఇది కాంక్రీట్. రెండోది పిక్టోరియల్లో మనం అదే ఆబ్జెక్ట్ని మనం బొమ్మల రూపంలో చూపించి ఇక్కడ బంతి ఇచ్చాము, స్పర్శ తీసుకున్నారు ఇక్కడ. తర్వాత దీన్ని మళ్ళా మనం ఏం చేస్తామంటే నెంబర్ ఫామ్లో రాపిస్తాం, కౌంట్ చేయించి. మళ్ళీ కౌంట్ చేయండి సార్. ఇక్కడ రాయండి అది. మీరు ఎక్కడ రాయండి చెప్తాను. 1 2 3. ఇప్పుడు రెండింటిని కలపండి సార్. కలపండి రెండింటిని. 4 5 6 7. ఇట్లా మనం అంటే ఈ మెథడ్లో మనం మ్యాథమెటిక్ ఏది చెప్పినా కానీ ప్లస్ చెప్పినా మైనస్ చెప్పినా ఇంటూ చెప్పినా ఇట్లా చెప్పాలి. కాంక్రీట్ అంటే మనకి ఇచ్చినటువంటి వస్తువులు. పిక్టోరియల్ అంటే దాన్ని అంటే ఒక ఇచ్చినటువంటి భావాన్ని మళ్ళీ రెండోసారి టచ్ చేయడం. ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ అంటే ఒక తెలవనటువంటి రూపం, తెలవని రూపాన్ని అబ్స్ట్రాక్ట్ అన్నాం. ఆ అబ్స్ట్రాక్ట్ని మనం ఏం చేస్తామంటే నెంబర్ ఫామ్లో పరిచయం చేస్తాం. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక యాక్టివిటీ కూడా ఉంది ఇక్కడ. ఇది నెంబర్ ఎడిషన్. ఇది నెంబర్ ఎడిషన్. ఇది అయితే ఇక్కడ మనం ఒక డైస్ తీసుకొని ఒక ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ 0 దగ్గర పెట్టి డైస్ తీసుకొని ఎంత పడుతుందో చూస్తున్నాం. 3 పడింది. ఆ 3 నెంబర్ ఏదైతే ఉందో అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 అంటే ఇక్కడ 3 పెడతారు వచ్చి. ఇక్కడ 3 మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకోసారి వేస్తారు, కౌంట్ చేసుకుంటాడు. ఇక్కడ 0 నుంచి ఎంత పడింది సార్? ఇప్పుడు 3 కదా. 0 నుంచి 1 2 3 దగ్గర ఆపుతారు. ఇక్కడ పెడతారు, చింతగించి కానీ రూపాయి బిళ్ళ కానీ ఏదన్నా పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ వేస్తారు. వేసిన తర్వాత ఈసారి ఎంత పడింది? 2 పడింది. ఇక్కడ 2. అప్పుడు ఏం చేస్తారు? 3 దగ్గర నుంచి మళ్ళీ 4 5 దగ్గర ఆపుతాడు ఇక్కడ. ఇప్పుడు మొత్తం ఎంత దగ్గర ఆగింది? మనకి కూడటం ఎంత అయింది? 5 అయింది. 3కి 2 కూడితే ఎంత వచ్చింది ప్రోడక్ట్? 5 అనేది ఇక్కడ రాపిస్తుంది. ఫర్ ప్రైమరీ స్కూల్లో 1 2 పిల్లలకి ఇది ఎడిషన్ టేబుల్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది సార్. ప్రాక్టీస్ చేయించాం దీంతో. ఇట్లా బాగా నెంబర్ కౌంటింగ్ 40 50 100 దాకా మనం నేర్పాలి కాబట్టి ఇట్లా డైస్ ఇచ్చి రోజు ఆడుకోవడం చేస్తే బాగుంటుంది అన్నమాట. అట్లాగే ఉదాహరణకి రండి సార్. ఇవన్నీ నెంబర్స్ ఇచ్చినాక 1 నుంచి 9 నెంబర్ వచ్చిన తర్వాత సమాన సమూహాలు చేసినప్పుడు నెంబర్ రాదు. నెంబర్ రాకముందే అసలు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా భావంతో చేసినా కదా ఇందాక, అది సమానమా కాదా అనేది ఇప్పుడు చేస్తాం మనం. రండి సార్. సార్ రండి మేడం. జో రండి మేడం. ఇప్పుడు చూడండి సార్, ఎన్ని ఉన్నాయి సార్ మీ దగ్గర? 5 కౌంట్ చేయాలి. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 5. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి సార్? 1 2 3 4. అందరి దగ్గర సమానం ఉన్నాయా? అందరి దగ్గర చూడు సార్ దగ్గర చూడు ఒకసారి. 4 ఉన్నాయి. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 5. కాబట్టి మీ దగ్గర ఎన్ని ఉన్నాయి సార్ మేడం? 5 4. కాబట్టి సమానంగా ఎవరెవరి దగ్గర ఉండే దగ్గర నిలబడి అంటే సార్ దగ్గర 5 ఉన్నాయి, మేడం దగ్గర 5. కాబట్టి సమాన సమూహాలు అని ఎట్లా చెప్పొచ్చు అంటే కొంతమంది కొన్ని వస్తువులు ఇచ్చి ఎవరెవరి దగ్గర సమానం ఉంటే ఈ 2 సమూహాలు ఒకటి, ఈ 2 సమూహాలు ఒకటి అని సమాన సమూహాలు తెలియజేస్తుంది. దీనివల్ల ఏం ఏర్పడుతుంది సార్ పిల్లవాడికి? ఓరల్ కౌంటింగ్ అయితే మూర్త భావన సమానంగా అంటే కొన్ని అందరి దగ్గర ఒకటే ఉంటే దాన్ని
సమాన సమూహంగా పిలుస్తారని చెప్పి వస్తాయి. తర్వాత మీకు 4 ఇచ్చి ఇప్పుడు మీరు ఒకటి వేయండి. ఇప్పుడు మేడం దగ్గర ఎన్ని ఉన్నాయి? 4. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 3. ఇప్పుడు సమానం అవుతుందా? ఎన్ని తీస్తే సమానం అవుతుంది? 1. 1 వేయండి. ఇట్లా అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ? మేడం దగ్గర ఎక్కువ, మీ దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ సమూహం, ఇది తక్కువ సమూహం. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈక్వల్ సమాన సమూహాలు అవుతాయని ఇట్లా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మనకి కట్టలు పుల్లలు అంటే మన ప్రాథమిక స్థాయిలో ఫస్ట్ మనం భావన మన పిల్లవాడికి నేర్పాలి. కట్టలు పుల్లలు. ఇప్పుడు ఇది చూస్తే మీరు రండి సార్. హరీష్ మీరు కూడా రండి సార్. రాణా ప్రతాప్ సార్ రండి. మీరు రండి సార్. నాంచరే సార్. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి సార్? ఎన్ని కట్టలు ఉన్నాయి, ఎన్ని పుల్లలు ఉన్నాయి? కట్టలు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 10. అంటే మీ దగ్గర ఎన్ని వస్తాయి? కట్టలు పుల్లల వరకు మనం తీసుకున్నట్టయితే ఎన్ని కట్టలు ఉన్నాయి మీ దగ్గర? 1 కట్ట ఉంది. ఎన్ని పుల్లలు ఉన్నాయి విడిగా? 2. అంటే 1 కట్టలో ఎన్ని ఉన్నాయి? 10 ప్లస్ 2 12. మీరు చెప్పండి సార్. కట్టలు ఎన్ని ఉన్నాయి సార్? కౌంట్ చేసిరా? ఒక కట్ట అనండి అంతే. 1 కట్ట విడిగా ఎన్ని ఉన్నాయి సార్? 3. అంటే 1 కట్ట అంటే ఎన్ని? 10. విడిగా ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని? మీరు చెప్పండి సార్. 1 కట్ట అంటే 1 కట్ట ఉంది, 4 విడిగా ఉన్నాయి. అంతే కదా సార్? దీన్ని 1 కట్టలో ఎన్ని ఉన్నాయి? 10, 4. ఇట్లా పిల్లవాడికి ఈజీగా అండర్స్టాండ్ కావడానికి ఈ కట్టలు కట్టించడం అనేది చేయించాలి సార్. ఇది స్ట్రాలు ఒక 50 రూపాయలు పెట్టి ఇన్ని స్ట్రాలు వస్తాయి పెట్టి మనం ప్రతి దాంట్లో కూడా ప్రతి పిల్లవాడికి ఇట్లా కట్టలు, కట్ట అనగానే 10 ఎంబటే సార్ 9కి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 10. 10 కాగానే ఏం చేయాలా? రబ్బర్ బ్యాండ్ వేపియాలి అనమాట. ఇట్లా చేయించడం వల్ల మనం కట్ట ప్లస్ విడిగా ఏమున్నాయి అనేది పిల్లలకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి థ్యాంక్ యూ సార్. దీనికి సంబంధించి ఒక యాక్టివిటీ చేద్దాం సార్. ఇప్పుడు మనం 12 ఇచ్చినాం మేడం. అంటే 1 కట్ట ఇస్తున్నాం, 1 కట్ట ఇస్తున్నాం, 2 విడిగా ఇస్తున్నాం, లేకపోతే మొత్తం 12 ఇచ్చినాం. 12లో ఎన్ని ఉన్నాయంటే ఒక 10 ఉంటుందని, తర్వాత 2 విడిగా ఉంటాయని దీని ద్వారా కూడా విడదీసి చెప్పొచ్చు అనమాట. 12 ఇచ్చి 2 విడదీసిన తర్వాత 10 అంటే 1 కట్ట 10, తర్వాత 2 విడదీయచ్చు అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అసలు భావన అవగాహన కల్పించడానికి చేస్తే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఎవరు రండి మేడం, మీరు ముగ్గురు రండి.